అంటే 150లో 68% చేస్తే మనకి ఎంతమంది వస్తారంటే 102 మంది పాస్ అయింటారండి మొత్తం మీద ఓవరాల్గా. సో 150 మందిలో 102 మంది పాస్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 102లో 30 మంది ఇంక్లూడింగ్ బాయ్స్ అంటారు. 30 మంది బాయ్స్ ఉంటే 102లో 30 మంది బాయ్స్ ఉంటే మిగతా 72 మంది ఎవరు ఉంటారంటే గర్ల్స్ ఉంటారండి. వీళ్ళంతా ఎవరంటే పాస్ అయిన వాళ్ళండి. వీళ్ళంతా పాస్డ్ గర్ల్, పాస్డ్ బాయ్స్, పాస్డ్ గర్ల్స్. సో అయితే మన క్వశ్చన్ ఫెయిల్ అయిన బాలికలు ఎంతమంది అంటున్నారు. మరి గమనించినట్లయితే మొత్తం బాలికలు 90, అందులో పాస్ బాలికలు 72. కావాల్సి పి అని పెట్టుకోవచ్చు. పి అంటే పాస్. మొత్తం 90లో 72 పాస్ అయితే ఫెయిల్ గర్ల్స్. సో మనకు కావాల్సింది ఫెయిల్ గర్ల్స్ అంటే ఫెయిల్ అయిన బాలికల సంఖ్య. ఫెయిల్ అయిన బాలికల సంఖ్య అంటే 90లోంచి 72 తీసేస్తే మనకు ఎంతమంది ఫెయిల్ అయింటారంటే 18 మంది ఫెయిల్ అయింటారు. అడిగింది ఫెయిల్ అయిన బాలికలు ఎంతమంది కాదండి, ఫెయిల్ అయిన బాలికల శాతము ఎంత అంటే పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో పర్సంటేజ్లో చెప్పాలంటే ఫెయిల్యూర్ బై, సో 18 బై టోటల్ గర్ల్స్ 90 × 100. సో అది మనకు ఫెయిల్యూర్ పర్సంటేజ్ వస్తుందండి. అప్పుడు 18 ఒక్కట్ల, 18 ఐదల, 5 ఒక్కట్ల, 5 20ల. అంటే మొత్తం మీద ఎంత పర్సెంట్ ఫెయిల్ అయింటారంటే 20% గర్ల్స్ ఫెయిల్ అయింటారండి. మనకి ఎన్నో ఆప్షన్లో ఆన్సర్ వస్తుంది అంటే 1వ ఆప్షన్లో ఆన్సర్ వస్తుందండి. దేర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 193 క్వశ్చన్. 193వ క్వశ్చన్కు 1వ ఆప్షన్ అనేది సరైన సమాధానం లభిస్తుందండి. నెక్స్ట్ 194. క్వశ్చన్ నెంబర్ 194. ఇది వచ్చేసి లాభాలు నష్టాల మీద ఇచ్చారండి. 2 వాహనాలను ఒక్కొక్కటి 1897 రూపాయలకు అమ్మాడు. 2 కలిసి 1897 కాదు, ఒక్కొక్కటి 1897 రూపాయలకు అమ్మాడు. అంటే దీని అర్థం ఏంటంటే SP1 ఈజ్ ఈక్వల్ టు SP2 ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్కటి 1897కు అమ్మాడు. 2 కలిపి కాదండి. వాటిలో ఒక దానిని 42.84% లాభానికి, మరొక దానిని 6.25% నష్టానికి. దీని మీదనేమో 42.84% లాభం వచ్చిందంట, ఇంకొక దాని మీదనేమో 6.25% నష్టం వచ్చిందంట. అయితే మొత్తం మీద ఓవరాల్గా ఆ 2 వస్తువుల మీద లాభమా నష్టమా ఎంత శాతము? ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటి వస్తువు మీద లాభం వచ్చిందండి. ఎంత వచ్చిందంటే 42.84%. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే అంటే భిన్నంలోకి మార్చుకుంటే 42/84/100. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 100 రాసుకోవాలి. ఇది మనకు సో 14తో క్యాన్సిలేషన్ చేస్తే 14 24, 14 98 అంత పర్సెంట్ అన్నమాట. సో 40 ఏళ్ళ 280, 2 ఏళ్ళ 14, 280 ఒక 14, 294 ప్లస్ 6 300/7. 300/7 పర్సెంట్ మీన్స్ 1/100. క్యాన్సిలేషన్ చేస్తే 0 క్యాన్సల్ అయితే 3/7 అనే భిన్నం వస్తుంది. అంటే 42.84% భిన్నంలోకి మారుస్తే 3/7 వచ్చిందండి. ఇక్కడ మనకు లాభం వచ్చింది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ప్లస్ చేసుకోవాలండి. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు CP/SP మనకి ఎంత వస్తుందంటే 7 భాగాలు పెట్టి కొన్నాడు, 3 భాగాల లాభానికి అమ్మాడంటే 10 భాగాలకు అమ్మాడు లాభంతో. కాబట్టి అదే సిస్టంలో 2వ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడంటే 6.25% ఇచ్చాడండి. దీన్ని కూడా 6/25/100, 25/100. పాయింట్ తర్వాత 2 తీసుకున్నాయి కాబట్టి 100. 25 ఒకట్ల, 25 4. సో 6 4 24, 24 ఒకటి కలిపితే 25/4% అంటే 1/100. అప్పుడు మనకు 25 ఒకట్ల, 25 4, 1/4 ఎంత వచ్చిందంటే 16. దీన్ని లాస్ట్తో అమ్మానండి.
లాస్తో అమ్మాడు కాబట్టి సింబల్ ఏం వేసానంటే మైనస్ వేసానండి. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే సిపి ఈజ్ టు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 16 భాగాలకు కొన్నాడు, 16 భాగాలకు కొన్నాడు, ఒక భాగం నష్టంతో అమ్ముతున్నాడు. ఒక భాగం నష్టంతో అమ్ముతున్నాడంటే ఇక్కడ 16లో ఒకటి పోతే 15తో అమ్ముతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు ఎస్పీలు కూడా ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలండి. మరి ఇక్కడేమో మొదటిది 10 భాగాలకు అమ్మాడు, రెండవది 15 భాగాలకు అమ్మాడు. ఈ రెండింటిని సమానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అందుకు నేను ఏం రాస్తున్నానంటే 7:10, 16:15, 16:15. ఇక్కడ దీన్ని 3తో చేస్తాను, దీన్ని 2తో చేస్తాను. ఎందుకంటే నిష్పత్తిని గుణకారం చేసినా భాగాహారం చేసినా నిష్పత్తి విలువ మారదు. ఈ రెండింటిని ఎందుకు సమానం చేస్తున్నామంటే ఇక్కడ అమ్మిన విలువలు ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. 3 ఏళ్ళ 21, 3 పదల 30, తర్వాత 16 రెంట్ల 32, 15 రెంట్ల 30. ఇప్పుడు రెండు అమ్మిన విలువలు ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి. నా దృష్టిలో మొదటివి సిపీలు అండి, రెండవి ఎస్పీలు అండి. రెండు సిపీలు కలిపితే రెండు వస్తువుల కొన్న ధరలు వస్తాయి. 21, 32 అంటే మనకు 53 భాగాలు పెట్టి రెండు వస్తువులు కొనింటానండి. 53 భాగాలు పెట్టి రెండు వస్తువులు కొనింటే 30 కలిపితే 60 భాగాలు పెట్టి రెండు వస్తువులు అమ్మింటాడండి. మరి 53 కొన్నాడు, 60కి అమ్మాడు అంటే 53కు 60కు డిఫరెన్స్ ఎంత అంటే 7 భాగాల లాభం వచ్చిందండి. ఎస్పీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. బట్ అడిగిన క్వశ్చన్ మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము. ఇప్పుడు మనకు లాభం వచ్చింది కాబట్టి మనం ఏం కనుక్కోవాలంటే లాభ శాతం కనుక్కోవాలి. మరి లాభం ఎంత అంటే 7 కొన్న వెల ఎంత అంటే 53 × 100. 7/53 × 100. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది 7 × 100 అంటే 700 డివైడెడ్ బై 53. 700 డివైడెడ్ బై 53 చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది 53 ఒకట్ల 53, 10లో 3 పోతే 7, 6లో 5 పోతే 1, 0, 53 ముళ్ళ 3 ముళ్ళ 9, 3 5ల 15, 10లో 9 పోతే 1, 6లో 5 పోతే 1. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే మరి పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటే ఇక్కడ మనకు 53 రెంట్ల 106, 10లో 6 పోతే 4. సో ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందంటే 13.2. ఎక్కడ లభిస్తుందంటే మనకు సెకండ్ ఆప్షన్లో ఉందండి. సో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింటుందంటే 13.2% అనేది ప్రాఫిట్ వచ్చింటుంది. సో 194వ క్వశ్చన్కు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు ఎస్పీలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10 భాగాలు ఇక్కడ 15 భాగాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని 3తో దీన్ని 2తో అప్పుడు రెండు అమ్మిన విలువలు ఏమైనాయి అంటే సమానమయ్యాయి. సో ఇది అండి మనకు. నెక్స్ట్ 195వ క్వశ్చన్ అండి. ఇది కూడా మనకు డిస్కౌంట్ మీద అడిగారు. డిస్కౌంట్ మీద అడిగారు. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 195. క్వశ్చన్ నెంబర్ 195లో ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 400. అంటే ప్రకటిత ధర అనగా అంటే ఎంఆర్పి ఎంత ఉందంట అండి 400 ఉందండి. దాని మీద రాయితీ రాయితీ అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంట అండి 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. అయితే 32 రూపాయల లాభం వచ్చిందంట. లాభం అంటే ప్రాఫిట్. సో అతనికి వచ్చిన లాభం ఎంత అంటే 32 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంట అండి. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏమడిగాడంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, అయితే లాభ శాతము ఎంత. మరోసారి చెప్తున్నానండి. దాని మీద ఎంఆర్పి 400, డిస్కౌంట్ పర్సెంట్ 20%, వచ్చిన లాభం 32 రూపాయలు. అయితే ఎంత పర్సెంట్ లాభం అని అడుగుతున్నానండి. సో మనకు డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంఆర్పి పైన ఇస్తాం కాబట్టి 400లో 20% అండి.
400లో 20% అంటే పర్సెంట్కు 2 సున్నాలు క్యాన్సల్ అయితే 24/80. అంటే దీని అర్థం ఏంటంటే 400 మీద 80 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. 400 మీద 80 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే దాన్ని ఎంతకు అమ్మింటాడంటే 320 రూపాయలకు అమ్మింటాడు. ఎస్పీ వచ్చేసి 320 రూపాయలకు అమ్మితే సో అందులో లాభం ఎంత ఉందంటే 32 రూపాయలు ఉందండి. మనకు సిపి కావాలంటే అమ్మిన వెలలోంచి లాభం తీసేస్తే మనకి ఏమొస్తుందంటే సిపి వస్తుంది. కావలిస్తే రాసుకోవచ్చు ఎస్పి మైనస్ ప్రాఫిట్. అమ్మిన వెల మైనస్ లాభం చేస్తే కొన్న వెల వస్తుందండి. అమ్మిన వెల అంటే 320, అమ్మిన వెల అంటే 320, లాభం అంటే 32. 320లోంచి 32 తీసేయాలండి. 320లో 32 పోతే మనకు 288 రూపాయలకు కొనింటాడండి. 320లోంచి 32 తీసేయాలి. 10లో 2 పోతే 8, 11లో 3 పోతే 8, ఇక్కడ 2 228 రూపాయలు పెట్టి కొనింటాడండి. మన దగ్గర సిపి ఉంది, ప్రాఫిట్ ఉంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ పర్సెంట్ అంటే లాభ శాతం. లాభ శాతానికి సూత్రం ఏంటంటే లాభము బై అంటే ప్రాఫిట్ బై సిపి కొన్న వెల ఇంటూ 100. లాభము బై కొన్న వెల ఇంటూ 100, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు కావలసినటువంటి లాభ శాతం వస్తుందండి. సో మనం క్యాన్సిలేషన్ చేయాలి. 4 8 4 8 4 8 ముళ్ళ 24, 4 మిగిలింటుంది, 8 6 48, తర్వాత 4 1 4 9, 100/9% లాభం వచ్చిందండి. 100/9 నేను రాసుకోవచ్చు అంటే 11/1/9% రాసుకోవచ్చు అండి. 11 9ల 99, 99 ఒకటి కలిపితే 100/9% వస్తుంది. సో ఫైనల్గా ఈ ప్రాబ్లంలో లాభ శాతం ఎంత అంటే 11/1/9%. సో మరి మనకు ఎన్నో ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. సో 195వ క్వశ్చన్కు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.